అవునరా రాజా, అన్నయ్య వెళ్ళిపోయాడు. అది సహజమైన చావు కాదు. ఆ ముగ్గురు రాక్షసులు ఆయన్ని చంపేశారు. వదిన పక్షవాతంతో మంచం ఎక్కడానికి కూడా ఆ దౌర్భాగ్యులే కారకులు. అది నేను కళ్ళారా చూశాను. ఆ రాబందుల మధ్య పద్మ అనాథగా దిక్కులేని దానిలా క్షణ క్షణం గండంగా బ్రతకాలి. ఈ క్షణాన నువ్వు పూనుకుంటే పద్మని కాపాడిన వాడివవుతావు, ఆ కుటుంబాన్ని రక్షించిన వాడివవుతావురా. పంతాలు, పట్టింపులు, కక్షలు, కావేశాలు వీటన్నిటినీ మించింది రాజా రక్త సంబంధం అన్నది. ఆ రోజే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టుంటే అన్నయ్య బ్రతికేవాడయ్యి. ఇప్పటికైనా రాక్షసులు పద్మని పొట్టను పెట్టుకోక ముందే వెళ్ళు రాజా, పద్మని కాపాడు. రాజా, మంచితనం మానవత్వం ఉన్న మనిషి అప్పుడు ఇంత కర్కశంగా ప్రవర్తించాలి. పశువుకి మనిషికి ఉన్న తేడా ఆలోచన ఒక్కటే. ఒక్కసారి ఆలోచించు రాజా, ఇది నీ కర్తవ్యం అనిపించటం లేదు? మాట్లాడరా. మనసేమో నీవే